హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి అమ్మ ఉదయాన్నే ఎర్లీగా లేచేసి పూజ చేసుకొని నైవేద్యం కూడా పెట్టేసింది. అమ్మ వాళ్ళు తినేసిన తర్వాత పొలానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా పాపకి స్నానం చేపించేసి నేను స్నానం చేసేసి ఇంకా ఇద్దరం తినేసిన తర్వాత అయితే ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి. సో అవన్నీ కూడా సర్ఫ్ వాటర్లో ఫస్ట్ అయితే నానబెట్టేశాను. నానబెట్టేసిన తర్వాత ఈరోజు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గర సెలవు కాబట్టి మా పాప అయితే వాళ్ళతోనే తిరుగుతూ ఉంది. వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు, అందుకే ఆడుకుంటూ వాళ్ళతోనే తిరుగుతూ ఉంది. సో నాకైతే వాళ్ళ పాప గురించి కొంచెం బాధ్యత అయితే తప్పుద్ది. ఎందుకంటే నన్ను ఎక్కువగా ఏం కంగారు పెట్టదు. వాళ్ళు ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ ఉండిద్ది. లేదంటే నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు తల తినిద్ది. అది కావాలి ఇది కావాలి అనేసి వద్దన్న పనే చేయాలంటుంది. హఠం బాగా ఎక్కువైపోయింది. ఉదయం మా అమ్మ పూజ చేస్తుంటే ఒకసారి పూజ చేసింది, మళ్ళీ ఇప్పుడు రెండోసారి పూజ చేయాలంట. సాయంత్రం 3 సార్లు చేయాలంట రోజుకి పూజలు. ఇంకా మోకాళ్ళ మీద కూర్చొని పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే పూజ అయితే చేస్తుంది. ప్రతిదీ ఎవరినన్నా చూస్తే మాత్రం అది తప్పకుండా అలాగే చేసిద్ది. కాకపోతే వాళ్ళని చూడాలి, చూసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అంతా గమనించి మళ్ళీ ఆమె కూడా చేసిద్ది. మనం పూజ ఎలా చేస్తామో పెద్దవాళ్ళు అలాగే చేసిద్ది. చూడండి ఎలా చేస్తుందో. పురుగుదండాలు పెట్టడము, గోవింద గోవింద అంటుంది. కూర్చున్నప్పుడేమో ఓం నమ శివాయ అంటుంది. నించున్నప్పుడు మాత్రం గోవింద గోవింద అంటుంది. ఇంకా బాగా పిల్లలు ఉన్నారు కాబట్టి వీడియో తీస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉన్నారు, ఇలా చేసిద్దా మీ పాప ఇంట్లో ఉంటే అని. వాళ్ళు ఎప్పుడు ఫుల్ డే ఎప్పుడు ఉండి ఇంట్లో గమనించలేదు. చిన్నప్పుడు గమనించారు కానీ ఇప్పుడైతే ఎప్పుడు గమనించలేదు. ఇప్పుడు పెద్ద అయింది కదా, అన్నీ తెలుస్తుంది. పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలా చెయ్యాలి అనేది, అలాగే చెయ్యాలి అని కూడా తెలుస్తుంది. అందుకే బాగా నేర్చుకుంటుంది మనం చేసేది చూసి. వాళ్ళైతే పిల్లలు నవ్వుకోలేకపోయారు ఇలా చేస్తుంటే. ఇంకా పెద్దవాళ్ళు ఎలా కడ్డీలు వెలిగిస్తారు, పువ్వులు ఎలా పెడతారు, గంట ఎలా కొడతారు, దీపము అన్నీ కూడా అలాగే చేసి చివరిగా కొబ్బరికాయ కొట్టడం కూడా నన్ను చూసి ఒకవైపు నన్ను తొంగి చూస్తుంది నేనేమంటాననేసి. అయినా కూడా కొట్టింది. సౌండ్ ఎక్కువ రావడంతో నేను అరిచాననేసి మళ్ళీ పక్కన పెట్టేసి బయటికి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ కొట్టిన కాయని తీసుకొని తిరుగుతూ తిరుగుతూ ఇల్లంతా తింటుంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటుంది. నేనేమంటాననేసి ఫస్ట్ భయం భయంగా ఫీల్ అయింది. తర్వాత నేను ఒకసారి గట్టిగా అరిచేసేసరికి ఇంకా తీసుకొని బయటకు వచ్చేసింది. ఇంకా తింటూ తిరుగుతూ ఉంది. ఈరోజు దానికైతే బాగా సందడిగా ఉంది ఇంట్లో పిల్లలు ఉండబట్టి. ఇంకా నాకు కూడా పనులు కాస్త ఎక్కువ ఉన్నాయనేసి నేను కూడా పనులే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఉదయం నానబెట్టేసిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా బ్రష్ పెట్టేసి బట్టలు అయితే త్వరగా ఆరేద్దామనేసి త్వరగా అయితే పని చేసేసాను. మళ్ళీ ఎండగా ఉంది కదా, మళ్ళీ ఎండ ఎక్కువ వస్తుంది అనేసి. ఇక్కడ ఉదయం టైం కొంచెం నీడగా ఉండిద్ది, మధ్యాహ్నం టైం బాగా ఎండగా ఉండిద్ది. ఇంకా సాయంత్రం అయితే ఎండ వాలిన తర్వాత నీడగానే ఉండిద్ది. అందుకే నేను 10:30 ఆ లోపుకే బట్టలు ఉతికేస్తాను. లేదంటే ఎండగా ఉండి ఉతకాలనిపించదు, ఉతకబుద్ధి అవ్వదు, ఎండ పడతా ఉండిద్ది కాబట్టి మీద. మేము ఇక్కడే అంట్లు తోముకోవడం కానీ బట్టలు కానీ ఇంకన్నీ చిన్న చిన్న పనులన్నీ ఇక్కడే చేసుకుంటాము. ఇలా ఓపెన్ ప్లేస్ ఉండిద్ది కాస్త, ఈ ఓపెన్ ప్లేస్లోనే ఈ పని అంతా చేసేసుకుంటాము. ఇంకా బట్టలు అయితే వాష్ చేసేస్తున్నాను. వాష్ చేస్తుంటే ఒక పక్క మా పాప తేపకు ఒకసారి వచ్చి చూడడము, అమ్మ ఏం చేస్తుంది అనేది చూస్తూ ఉంది. ఈరోజు పిల్లలు ఉన్నారు కాబట్టి నాతో వచ్చి ఉతకడానికి ఇష్టపడలేదు. వాళ్ళతో ఆడుకుంటుంది పిల్లలతో, స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంకా నేనైతే త్వరగా ఉతికేసిన తర్వాత అయితే జాడిచ్చేసేసాను. జాడిచ్చి అమ్మ ఉదయం కొన్ని ఉతికేసింది, ఉతికినవి కూడా పక్కకు పెట్టేశాను. ఇంకా నేను జాడిచ్చేసి కాస్త నీళ్ళంతా ఒమిగిపోయిన తర్వాత అయితే ఆరేద్దామనేసి వదిలేశాను. నీళ్ళంతా డ్రై అయిన తర్వాత ఆరేద్దామనేసి. ఇంకా ఇంట్లో పనులు కూడా ఉన్నాయి. కాసేపు మా పాప గొడవ చేస్తుంటే అటు వెళ్ళడము ఇటు వచ్చి పని చేయడము, నేను తిరగడమే సరిపోయింది. త్వరగా అయితే అస్సలు పనులు అవ్వడం లేదు. ఇంకా అమ్మ ఉదయము గ్యాస్ స్టవ్ అయిపోయేసరికి కట్టెల పొయ్యి మీదే అంతా పని చేసుకొని వెళ్ళింది పాపం. అన్నం కానీ పప్పు కానీ పొంగల్ కానీ అంతా కట్టెల పొయ్యి మీదే చేసింది. ఇంకా నాకు కూడా చెప్పింది ఇవాళ టమాటా పచ్చడి పెట్టు అనేసి. పచ్చి పచ్చడి అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. ఇంకా నేను కూడా సరేలమ్మ చేస్తాననేసి చేశాను. కట్టెల పొయ్యి మీదే చేశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ కట్టెల పొయ్యి మీద చేశాను. పెళ్ళికి ముందు అలవాటు ఉంది కానీ పెళ్ళైన తర్వాత అయితే కట్టెల పొయ్యి మీద చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. పెద్దగా కట్టెల పొయ్యి మీద చేయలేదు. ఈరోజు స్టవ్ లేదు కాబట్టే చేశాను. టమోటా పచ్చడి అయితే అయిపోయింది. నేను బాక్స్కి పెడుతుంటే మా పాప నేను పెడతానని మళ్ళీ వచ్చింది అడ్డము. అది కాలుతుందనేసి గుడ్డ పట్టుకుంది.
కాలట్లేదు వదులన్నా కూడా అలాగే పట్టుకుంది. నేను పట్టుకోవడం చూసి కాలుద్దామో పట్టుకోవాలని ఆ అమ్మాయి కూడా అలాగే పట్టుకునింది. నేను పెట్టేస్తా బాక్స్ కంటే వద్దు నేనే పెట్టాలని మళ్ళీ అడ్డం వచ్చింది. ఇంకా ఆమె పెడుతుంది. చాలా లేట్ అయిపోతుంది, త్వరగా పెట్టు దక్ష అంటే అస్సలు పెట్టడం లేదు. ఇంకా పిల్లలు ఉన్నారుగా ఇంకాస్త ఎక్కువ చేస్తుంది. వాళ్ళు ఉంటే ఏమనను కదా అనేసి ఇంక ఎక్కువ చేస్తుంది. ఒక్కదాన్ని అంటే కొడతానని భయంతో అలా చేయదు. కానీ ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్లో కాస్త ఉంది చేసిన దాంట్లోనే అన్నం వేసుకొని తినడం నాకైతే చాలా ఇష్టం. ఎక్కువ ఆయిల్ ఉండిద్ది, ప్లస్ బాగుండిద్ది కూడా రుచిగా. నేనైతే 2 ముద్దలు తిన్నాను. తినేసిన తర్వాత ఉతికేసిన బట్టలు నీళ్ళైతే వంగిపోయాయి. ఇంకా బట్టలన్నీ కూడా నీట్గా ఆరబెట్టేస్తున్నాను. ఇక్కడ కాస్త లైట్గా ఎండ తగులుద్ది, ప్లస్ బయటైతే ఎండకి ఇంకాస్త ఎక్కువగా తెల్లగా అయిపోయినట్టు అనిపిస్తాయి. అందుకనేసి ఇక్కడ తీగ ఉంది, ఈ తీగకైతే బట్టలన్నీ ఆరేస్తున్నాను. నేను బట్టలు ఆరేస్తున్నా కూడా మా పాప ఈరోజు మాత్రం నా దగ్గరికి అస్సలు రాలేదు, చాలా తక్కువ. రోజు నేను ఏ పని చేసినా కూడా నేను అదే పని చేస్తానని వస్తూ ఉండేది. ఈరోజు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఫ్రీ అనిపించింది. తను వచ్చి నాకు డబుల్ పని పెట్టిద్ది. ఇంక ఇవాళ లేదు కాబట్టి ఇంకా నేనే త్వరగా చేసేసుకుంటున్నాను. ఇంకా ఉదయం చేసినవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒకేసారి బయట పెట్టేసి పాప ఎలాగో వాళ్ళతో ఆడుకుంటుంది అనేసి అయితే తోమడం అయితే మొదలుపెట్టాను. అమ్మ మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి కూడా స్టవ్ ఉన్నా కూడా రైసు నీళ్లు ఇవన్నీ కూడా కట్టెల పొయ్యి మీదే చేసిద్ది. ఒకసారి కట్టెల పొయ్యి మీద వండినవి తోమాలంటే చాలా కష్టం కదా, అంత ఈజీగా అయితే పోవు. ఈరోజు అది కాక 3 చేసింది కట్టెల పొయ్యి మీద. అన్నం వండింది, పప్పు చేసింది, పొంగలన్నం 3 చేసింది. కాబట్టి ఈ 3 తోమేసరికి నాకైతే చాలా కష్టం అనిపించింది. అలవాటు తప్పిపోయింది కదా, అప్పుడు చిన్నప్పుడు తోమింది కదా, మళ్ళీ ఇప్పుడు తోముతుంటే ఎలాగో అనిపిస్తుంది. ఏదైనా అలవాటుగా కంటిన్యూగా చేసేదాన్ని అయితే భారంగా అనిపించేది కాదు. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ తోమేసరికి చాలా కష్టంగా అనిపించింది. ఏంటి ఇంకా త్వరగా అయిపోదు అని నా ఫీలింగ్లోనే ఉన్నాను. ఇంకా త్వరగా అయితే తోమేసి అయితే పక్కన పెట్టేశాను. ఒకవైపు నేను తోముతుంటే మా పాప నేను ఏం చేస్తున్నానని మళ్ళీ తొంగి చూడడము, లోపలికి వెళ్ళడము. నా దగ్గరికి రాదు కానీ తొంగి చూస్తుంది, వెళ్ళిపోతుంది. స్టవ్ అయిపోతే పల్లెటూరులో మళ్ళీ గ్యాస్ సిలిండర్ రావాలంటే చాలా కష్టము. మళ్ళీ 2 డేస్కో 3 డేస్కో అలా వచ్చిద్ది. కానీ వచ్చినప్పుడే పట్టుకోవాలి. ఇంకా నీట్గా తోమేసిన తర్వాత అయితే మా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, అందరం ఒక చోట కూర్చొని అయితే తింటాము. ఈ అలవాటు మాకు చాలా రోజుల నుంచే ఉంది. చిన్నప్పటి నుంచే నేను ఊరెళ్తే వాళ్ళు కూడా నా దగ్గరికి వేసుకొని రావడం, తినడం, అందరం కూర్చొని సరదాగా గడిచిపోయిద్ది. పిల్లలు నేనుంటే వస్తారు, నేను లేకపోతే మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉంటారు కాబట్టి పెద్దగా మా ఇంటికి ఎవరు రారు. నేనున్న 4 రోజులైతే మాత్రం నాకు బాగా టైంపాస్ అయిపోయింది. వీళ్ళుంటే సరదాగా తినడం కానీ, సరదాగా ఉండడం కానీ బాగా టైంపాస్ అయ్యిద్ది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను తినేసిన తర్వాత పాపకు కూడా తినిపించి కాసేపు పడుకోబెట్టేశాను. పాప పడుకొని లేచిన తర్వాత ఇంట్లో కొబ్బరికాయ ఉంది, కొబ్బరి బొండం. ఇక్కడ ఎండలకి అసలు నోరు పూస్తుంది, ప్లస్ పాపకు కూడా బాగా వేడి చేస్తుంది. అందుకనేసి 2 రోజులకు ఒకసారైనా ఒక కాయ అలా తాగుతున్నాము. ఉన్న రోజు కాయ అయితే కొట్టేసుకొని ఇద్దరం చెరిసగం అయితే తాగేసాము. ఆమె తాగి మళ్ళీ నాకే పోస్తుంది, నువ్వు తాగు కొంచెం అనేసి. మా ఊర్లో శివరాత్రి రోజు సాయంత్రం ఇలా శివుడిని పార్వతిని ఊరేగింపు చేస్తారు. బాగా ఇంటి ముందు కొబ్బరికాయలు కొట్టడం, వారు నీళ్లు పోయడం, ప్రతి ఇంటి ముందుకి వెళ్ళిద్ది ట్రాక్టర్. ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి పండగ కూడా. ఇటు ఎర్లీగా తినేసి అయితే పడుకుండిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.